కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు చూస్తున్నాం అదే అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా తీసావు కౌశిక్. అది బాగా నచ్చింది. ఎందుకంటే డ్యూరేషన్ తక్కువ పెట్టాలన్నా లేకపోతే అంతవరకే వచ్చిందా లేకపోతే ఎక్కువ లేకుంటే తీసారా అర్థం కాలేదు నాకు. హార్డ్లీ 2 hours 5 minutes అంతే ఉంది. హారర్ మూవీస్ అంటే 2.5 2:45 తీసుకెళ్తారు. అంటే ఆడియన్స్ని నిరుత్సాహపరచకూడదు, ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. ఇదేంట్రా ఇంత సాగదీసేసాడు సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ పెట్టాడు, రేపు ఇది వద్దు మనకి, దీని మీద ట్రోలింగ్ అన్న ఉద్దేశమా లేకపోతే? డెఫినెట్లీ ట్రోలింగ్ ఇవన్నీ కాదు, కానీ అంటే పేషెన్స్ లెవెల్స్ అనేవి అందరికీ ఇంక్లూడింగ్ అస్ అందరికీ చాలా తగ్గిపోయినాయి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ చాలా తగ్గిపోయింది. అంటే అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు. అండ్ ఎంతలో చెప్పాలో ఆ కథ అంతలోనే చెప్తే బెటర్. ఇప్పుడు కొన్ని సినిమాలు నిజంగా ఎక్కువ స్పాన్లో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ కథకి ఏంటంటే వీ ఫెల్ట్ దీన్ని ఎంత షార్ప్గా చెప్తే అంత బెటర్ అనే అనుకున్నాము. అయితే నేను షూట్ చేయడం ప్రాసెస్ ఎలా చేసుకుంటానంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత పేపర్ మీద ఒక రఫ్ రన్ టైం వేసుకుంటా. ఎవ్రీ సీన్ రఫ్లీ ఇంతసేపు వస్తుంది అని. ఆ రఫ్ రన్ టైం అయిపోయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఓకే ఆన్లైన్ ఎడిట్ ఇంత వచ్చింది, ఇంకా ఎంత షూట్ చేయాలి, బ్యాలెన్స్ ఎంత ఉంది, దాని రన్ టైం ఎంత వస్తుంది, అలా నేను ఎవ్రీ షెడ్యూల్కి క్యాలిక్యులేట్ చేసుకునేవాడిని ఎంత తీసానో ఇంకా ఎంత తీయాలి అని. ఎందుకంటే అవసరం లేనిది షూట్ చేసినా వేస్ట్.